రాష్ట్రంలో వచ్చేటప్పటికి ఏ ప్రభుత్వం ఉంటే డెవలప్ అవుద్ది రాష్ట్రం అని చెప్పని మీరు భావిస్తారు? రాష్ట్రంలో టీడీపీ ఉండాలి. ఆ తర్వాత బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఉండాలి. బీజేపీ ఉంటేనే మన హిందువులు కానీ అన్నింటికి బాగుంటుంది. బీజేపీ ప్రతి ఒక్కడు బీజేపీకి ఓటు వేయాలి. హిందూ అన్నవాడు ప్రతి ఒక్కడు ఓటు వేయాలి. అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు స్టేట్లో వస్తే డెవలప్ అవుతుందని చెప్పని అనుకుంటున్నారా? అయితే రాష్ట్ర ఇండస్ట్రీలు రావాలన్నా, జాబులు రావాలన్నా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంటే బాగుంటుంది. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రంలో ఇండస్ట్రీలు రావాలి, జాబులు రావాలి అంటే వాటిని బట్టి టీడీపీ, జనసేన, బీజేపీ ఉండాలి. వస్తుంది అదే అయితే రాష్ట్రం డెవలపింగ్ మట్టుకు అవలే. టీడీపీ, జనసేన, బీజేపీ వస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఎలా ఉందండి పరిస్థితి? ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది తాడేపల్లిగూడెం అని చెప్పని భావిస్తున్నాను? తాడేపల్లి జనం అందరూ అనుకుంటాం, జనసేన అనుకుంటున్నారు. ఎందుకని అంటారు? అంటే గత ప్రభుత్వంలో ఇక్కడ ఏం డెవలప్మెంట్ అవ్వలేదా? అవ్వలేదని అంటున్నారండి అందరూ. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే స్టేట్ డెవలప్ అవుతుంది? డెవలప్మెంట్ అంటే కూటమే బాగుంది అంటున్నారండి. అదే బాగా చేద్దాం అంటున్నారు. ఇప్పుడు మీరున్న మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా డెవలప్మెంట్స్ జరిగినాయా గత ప్రభుత్వంలో? జరగలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి మన తాడేపల్లిగూడెంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, బాగుపడుతుంది తాడేపల్లిగూడెం అని చెప్పని మీరు భావిస్తున్నారు? జనసేన వస్తే బాగుపడుతుంది ఉన్నామమ్మా. ఓకే, ఎందుకని అంటారు? ఎందుకన్నా ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరగలేదా? ఏం 5 సంవత్సరాల్లో ఏం జరగలేదమ్మా. రాష్ట్రంలో ఉన్న రాష్ట్రంలో కూడా అంతేనమ్మా. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాత్రం మేము ఇచ్చిన హామీలన్నీ కూడా 100% నెరవేర్చాము మేము, అందుకని మేము 175కి 175 తీస్తామని చెప్పని అంటున్నారు. చూస్తారు కదమ్మా, రేపు మీకే తెలుస్తుంది కదా. 175 70 వస్తాయో 50 వస్తాయో రేపు వెళ్ళిపోతామ్మా. ఇంకెంత ఒక నెల ఓపిక. నెల ఉంది. నెలలో తేలిపోద్ది కదమ్మా, మీరే చూస్తారు కదా. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం చూసుకుంటే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని మీరు భావిస్తున్నారు? టీడీపీ వస్తే ఇది పవన్ కళ్యాణ్ ఇలా ముఖంలో వస్తే బాగుంటుందని మేము. ఓకే అండి, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే 175కి 175 మేము తీసుకొస్తాము, అన్ని హామీలు కూడా నెరవేర్చామని చెప్పని అంటున్నారు. మరి దానిపైన ఏమీ నెరవేర్చలేదండి. మగవాళ్ళు ఎవరికి కూడా ఏమీ లేదు న్యాయం. అండ్ ఆడవాళ్ళకి చేస్తే మాత్రం సుఖం ఏంటంటే ఆడవాళ్ళకి చేయకుండా మగవాళ్ళకి చేయకుండా ఆడు ప్రభుత్వాన్ని అందంగా నడిపోతాయండి. ఓ పద్ధతిగా ఉన్ను అది లేదు. ఎందుకంటే పన్నులని ఇవని ఏమన్నా మున్సిపాలిటీకి చెత్త పన్ను ఎప్పుడూ లేదు. వీడు వచ్చిన తర్వాత చెత్త పన్ను పెట్టాడు. అది ఎంత అయిపోతుందండి? పన్నులు ఎంత పెంచేసాడు. వాటర్ బిల్లు అండి ఇవన్నీ చూస్తే సంవత్సరం వచ్చేవాడికి అంత కట్టవలసి వస్తుంది మున్సిపాలిటీకి. కరెంట్ 9 సార్లు పెంచాడు. అది ధర 200 వచ్చి కరెంట్ 800 వస్తుందండి. ఇవన్నీ ఎలా కడతాడు మధ్యవర్తాడు? అదే కొద్దిగా డబ్బు ఉన్నవాడు అయితే అదో కట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఆడు మాట్లాడే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ పరిస్థితుల్లో బాగోవాలంటే అండి మూకమ్మడి రావాలండి. ఈ ప్రభుత్వం వేస్ట్ అండి చెప్పకపోవడం. ఎలా ఉందన్న ఇప్పుడు తాడేపల్లిగూడెంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ కూటమి వస్తుందా లేదంటే వైఎస్ఆర్సీపీ వస్తుందా? తాడేపల్లిగూడెం అయితే బొలిశెట్టి సీన్ గారు అన్న కన్ఫామ్గా కూటమి. కూటమి. అంటే ఎందుకని కూటమి వస్తుందని చెప్పని అనుకుంటున్నారు? ఎందుకనంటే గత ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాము, అన్ని హామీలు నెరవేర్చామని చెప్పని వాళ్ళు అంటున్నారు. సంక్షేమ పథకాలు చూస్తారు కన్నా ఎవరా భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించలేదు కదా. భవిష్యత్తు కావాలంటే మనకి కూటమే రావాలి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కూడా పోటీ చేస్తున్నారు. ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అంటే 2-3 సార్లు ఆయనకి ఓటమి చూపించారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి అయితే కన్ఫామ్గా అన్న 1,00,000 మెజార్టీ. కన్ఫామ్గా 1,00,000 మెజార్టీ. రాష్ట్రంలో కానీ ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారు? ఏం చేయాలండి అన్న, భవిష్యత్తులో మనకి అప్పులు కట్టాలి. మనకి రాష్ట్రంగా అప్పు ఎక్కువైపోయింది కన్నా. అప్పు లేకుండా జాబ్లు, చదువుకున్న వాళ్ళకి జాబ్లు అవి ఉంటే చాలు. ఇక్కడైతే బొలిశెట్టి సీన్ గారు కన్ఫామ్ అన్న. కూటమి ఇదే జనసేన.